హాయ్ ఫ్రెండ్స్, ఢిల్లీ కార్ సిద్దిపేట్ మన దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి 2014 గ్రాండ్ ఐటెన్ ఆస్ట్రా అయితే మనకు అమ్మకానికి వచ్చింది. వెహికల్ టాప్ అండ్ వేరియంట్ మనకు కీలెస్ ఎంట్రీ ఉంటది. పవర్ విండోస్, పవర్ స్టీరింగ్ లో ఆడియో కంట్రోల్, సేఫ్టీ పరంగా 2 ఎయిర్ బ్యాగులు, ఏబిఎస్ బ్రేక్, రియర్ వైపర్, రియర్ డిఫాగర్, ఇవన్నీ ఫీచర్లు అలై వీల్స్ ఉంటాయి. దీనికి వెహికల్ మనకు డీజిల్ కారు 72,000 కిలోమీటర్ తిరిగింది. వారం నుంచి డిక్ వరకు అయితే ఇప్పటి వరకు అయితే రిపేర్ అనే మనకు రిప్లేస్ అయితే కాలేదు. ఓన్లీ బంపర్ మాత్రం రిప్లేస్ అనే 2 అది కూడా స్క్రాచ్ ఉంటాయి. వెహికల్ చాలా బాగుంది, ఇంటీరియర్ చాలా బాగుంది. మనకు ప్రజెంట్ అయితే మనకు సిద్దిపేట జిల్లా ఉస్మానాబాద్ అమ్మకానికి ఉంది కారు. మీరు ఫుల్ వీడియో చూసి తీసుకోండి. 4K లో మనం తీసుకున్న వీడియో దీన్ని మంచి తక్కువ ధర అండి. చిన్న ఫ్యామిలీలకు మంచి కారు. డీజిల్ ఇంజన్ మనకు లీటర్ కి అయితే 24+ మైలేజ్ వస్తుంది. చాలా ఎక్సలెంట్ ఉంది. అన్ని ఫీచర్లు ఉన్నాయి కారుకు. టాప్ అండ్ బాగా చిన్న వెహికల్ కానీ మనకి అన్ని ఫీచర్లు ఉన్నాయి దీనిలో. ఒకసారి ఫుల్ వీడియో చూసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, ఢిల్లీ కార్ సిద్దిపేట్ వెహికల్ 2014 హుందాయ్ గ్రాండ్ ఐటెన్ ఆస్టా కారు. వెహికల్ ఫ్రంట్ వ్యూ చూసుకోండి, చాలా ఎక్సలెంట్ ఉంది. మనకు ఆస్టాలో సేఫ్టీ పరంగా 2 ఎయిర్ బ్యాగ్స్, ఏబిఎస్ బ్రేక్, పవర్ విండోస్, పవర్ స్టీరింగ్ లో ఆడియో కంట్రోల్, ఆటో ఫోల్డ్ అడ్జస్టెడ్ సైడ్ మిర్రర్స్, అలై వీల్స్, మనకు వెనకాల రియర్ వైఫర్, రియర్ డిఫాగర్, వీటితో అన్ని ఫీచర్లు ఉంటాయి. వెహికల్ మనకు డీజిల్లో 24 నుంచి 25 మైలేజ్ వస్తుంది. వెహికల్ చాలా ఎక్సలెంట్ ఉంది. మనకు ఇది తెలంగాణ కారు, మనమైతే ఢిల్లీ కార్ అయితే కాదు, తెలంగాణ TS08 మనకు హైదరాబాద్ రిజిస్ట్రేషన్ వెహికల్. లోపల ఇంటీరియర్ చాలా లగ్జరీగా ఉంది. కంపెనీతో వచ్చిన సీట్ కవర్లే ఉన్నాయి, చాలా ఎక్సలెంట్ ఉన్నాయి. ఒకసారి డాష్ బోర్డ్ చూపిస్తా, స్టార్ట్ చేసి మీకు ఇంజన్ చూపిస్తా. వెహికల్ 72,000 కిలోమీటర్ తిరిగింది. సర్వీస్ ట్రాక్ ఉంది దీనికి. మనకి ఇది పుష్ బటన్ స్టార్ట్ ఉంటుంది. ఇది ఎలా అంటే మనము 2 టైమ్స్ ప్రెస్ చేసి మనం స్టార్ట్ చేస్తే అవుతుంది. కీ బయట ఉంది. వెహికల్ అయితే స్టార్ట్ అయింది చూసుకోండి. RPM లో ఎలాంటి ఫ్లచింగ్ అయితే లేదు. మనకు కంపెనీ ఫిట్టెడ్ మీ సిస్టమ్ ఉంది చూసుకోండి. లోపల చాలా ఎక్సలెంట్. మనకు FM, బ్లూటూత్, కాల్స్ మాట్లాడుకోవడానికి కాల్ బటన్ ఉంది, కాల్ ఎండింగ్ ఉంది. ఇక్కడ స్టీరింగ్ లో ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది. కో డ్రైవర్ సైడ్ ఒక ఎయిర్ బ్యాగ్. సేఫ్టీ పరంగా అయితే మనకు ప్రాబ్లం లేదు. చిన్న ఫ్యామిలీలకు మంచి కారు. టైం ఇవాళ 6:28 సాయంత్రము. డేట్ కూడా ఇదే రోజు ఇస్తున్నా. మనకు ఏసీ అనేది మాన్యువలే ఉంటుంది. ఏసీ చిల్ వస్తుంది. ఏసీ ఏమైనా ప్రాబ్లం లేదు, చాలా చిల్ వస్తుంది ఏసీ. వెహికల్ అయితే 5 స్పీడ్ మాన్యువల్ గేర్ ఉంటుంది. మనకు మైలేజ్ పరంగా అయితే ప్రాబ్లం లేదు. డోర్ ఓపెన్ ఉందని చెప్తుంది. హ్యాండ్ బ్రేక్ వేసి ఉంది. మనకు సీట్ బెల్ట్ పెట్టుకోవాలని చెప్పి అయితే వార్నింగ్ ఇస్తుంది. అన్ని అయితే వరకు ఇవి తప్ప డాష్ బోర్డ్ లో ఎలాంటి అయితే వార్నింగ్స్ లేవు. అంటే ఇంజన్ చెక్ లైట్ కానీ, ఏబిఎస్ కానీ ఎలాంటి ప్రాబ్లం లేదు వెహికల్ కు. ఇంజన్ చాలా పర్ఫెక్ట్ గా ఉంది. మనకు సైడ్ కంపెనీతో వచ్చినైతే ఎక్కడ అయితే స్టిక్కర్ అయితే పోలేదు. సీట్ కవర్ వచ్చి చాలా బాగుంది. మనకు వెనకాల రియర్ ఏసీ కూడా ఉంటుందండి. రియర్ ఏసీ చాలా లగ్జరీగా స్పేస్ ఉంటుంది కారు. పంచెస్ చూసుకోండి. పంచులు ఎక్కడ కూడా రీప్లేస్ అయితే కాలేదు. షోరూమ్తో వచ్చిన పంచులు అంటారు వీటిని. ఈ పిల్లర్లకు ఎలాంటి యాక్సిడెంట్ కాలేదు. పైన రూఫ్ కూడా ఎక్కడ కూడా డ్యామేజ్ అయితే కాలేదు. చూసుకోండి నీట్ గా. సాయంత్రం అనేది కొంచెం డల్ ఉంటుంది కలరు. సీసాలు మనకు గ్లాస్ అంటాం. ఒకసారి ఇంజన్ కూడా చూపిస్తా అట్లానే. బానెట్ ఓపెన్ చేసిన. ఇంజన్ చూసుకోండి. మనకు ఇది కుడిపక్క ఆఫ్రాను, ఎక్కడ డ్యామేజ్ కాలేదు. అంటే చిన్నగా రస్ట్ లాగా పట్టుకుందంతే, యాక్సిడెంట్ కాలేదు. ఇంజన్ కు ఎలాంటి ఆయిల్ లీకేజ్ ఏం లేదు చూసుకోండి. కూలింగ్ డబ్బా, ఇది కూడా బండితో వచ్చింది డబ్బా. బ్యాటరీ కూడా ఎక్సైడ్. ఇది ఎడమ పక్క, ఇది కూడా మనకు యాక్సిడెంట్ కాలేదు.
బానట్ కూడా ఒరిజినల్ బానట్ అయితే పాన పెట్టలేదు ఇప్పటివరకు. మనకు 1.1 అంటే 1100 cc ఇంజన్ ఎంత చిన్నగా ఉంటే మనకి మైలేజ్ ఎంత వస్తుంది. మనకు మైలేజ్ పరంగా అయితే 24+ వస్తుంది మనకు విత్ ఏసీలో. ముందు ఫాగ్ లైట్లు నైట్ కూడా లేదంటే వర్షాకాలంలో ఫాగ్ లైట్ చాలా ఇంపార్టెంట్ అయితే. హెడ్ లైట్లు అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఇక్కడ ముందు కొంచెం స్క్రాచ్ అయితే పడ్డది, ఇక్కడ గోడ తగిలినట్టున్నది, కానీ ఒరిజినల్ ఇది. ఒక్కసారి ఎడమ పక్క వ్యూ చూసుకోండి. మనకు రిమోట్తోని ఆపరేట్ అవసరం లేదు, మనకు సెన్సార్తో కూడా మనం లాక్ అన్లా చేసుకోవచ్చు. పంచులు కూడా ఏ డోర్కి అయితే అసలు ఎక్కడ కూడా యాక్సిడెంట్ కాలేదండి. మీకు వీడియోలో క్లియర్గా చూపెడుతున్నా. మీరు 4Kలో ఈ వీడియో అయితే అప్లోడ్ అవుతుంది, 4Kలో చూసుకోవచ్చు. ముందు కూర్చున్నా కూడా మనకు చాలా స్పేస్గా ఉంటుంది. నేను 6 feet అబౌవ్ ఉంటా హైట్. మనకు కూర్చోడానికి కూడా చాలా స్పేస్గా ఉంటుంది. ఇంకా వెనకపోతుంది ఇంత హైట్ మనకు, ఇంకా అర్ధ ఫీట్ కూడా టైం మనకు ఉంటుంది కూడా కూర్చోడానికున్నా స్పేస్గా ఉంటుంది. మనకు పవర్ విండోస్ అని పనిచేస్తున్నాయి. లోపల నుంచే మనకు సైడ్ మీద అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. వెహికల్ స్టార్టింగ్ లో ఉంది, ఆన్ కూడా బాగా వస్తుంది. మనకు FM వస్తుంది, ఇందులో FM వస్తుంది. మనకు ఫోన్ తోని బ్లూటూత్ కనెక్ట్ చేసుకుంటే బ్లూటూత్ పాటలు పెట్టుకోవచ్చు. CD కూడా ఉందండి. మనకు పాతకాలం CD ఉంటుంది కదా, CD కూడా వేసుకుంటే కూడా పాటలు వస్తాయి. ఇందులో వేసుకోవచ్చు. నో CD అని చెప్తుంది చూడొచ్చు. ఇది కంపెనీ ఫిట్టెడ్ సిస్టమ్. CD వేసుకోవచ్చు, FM ఉంటుంది. మనకు పెన్ డ్రైవ్ పెట్టుకోవచ్చు. పెన్ డ్రైవ్, ఆక్స్ కేబుల్, US కేబుల్ అన్ని పెట్టుకోవచ్చు. ఛార్జింగ్ పోర్టల్ వెనకాల ఉంటుంది, ముందు ఉంటుంది. మనకు మంచి లగ్జరీ సెగ్మెంట్ కారు. మనకు డోర్ ఓపెన్ అయినప్పుడు లైట్ లోపల వెలుగుతుంది. ఇంటీరియర్ పరంగా చాలా ఎక్సలెంట్ ఉంది. లోపల చాలా మంచి మెయింటైన్ చేసిన కారు. గ్లాసులు అక్కడ కూడా చేంజ్ కాలేదండి. గ్లాసులు చూడండి. ఈ కోడ్ అనేది అన్ని గ్లాసులకు ఒకటే ఉంటుంది. మీరు వెహికల్ చూసుకున్నా కూడా చెక్ చేసుకోవచ్చు. వెనకాల సీట్లు కూడా బాగున్నాయి, మెత్తగా ఉంటాయండి సీట్లు. కవర్లు కూడా వేసుకో, మనకు మీకు కావాలంటే సీట్ కవర్ వేసుకోవచ్చు. ఇది వెనకాల వ్యూ చూసుకోండి. పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి దీనికి. ఆస్టా చిన్న సొట్ట అవుతుంది దీనికి, డిక్కీకి అయితే రివర్స్ కూడా తగిలింది. ఇవి పార్కింగ్, మనకు రియర్ డిఫాగరు, రియర్ వైఫరు. ఈ టాప్ అండ్ వెహికల్ వస్తే మనకి యాంటీనా, మనకి దీంతో పాటు FM ఫోన్ మాట్లాడుకొని పనిచేస్తుంది. టైర్లు చూపిస్తా. టైర్లు 80%, 4 టైర్లు 80% ఉన్నాయి. స్టెప్ని టైర్ 60% ఉన్నది. మనకు రూపాయి పని లేదు. ఇప్పుడు కారుకైతే మనకు డైరెక్ట్ వెహికల్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకుని నడపడమే. చాలా పర్ఫెక్ట్గా ఉంది. మనకు అమ్మకానికి అయితే ఉంది ఇది. ఒకసారి కింద బాడీ అండర్ గ్రౌండ్ కూడా చూపిస్తా. అండర్ గ్రౌండ్ చూసుకోండి. ఎక్కడ కూడా మనకైతే రస్ట్ అయితే ఏం లేదు, ఆయిల్ లీకేజ్ ఏం లేవు. కుడి పక్క ఇది ఆయిల్ సస్పెన్షన్ సాకర్ అంటారు వీటిని. ఇవి కూడా మనకు ఎలాంటి ఆయిల్ లీకేజ్ ఏం లేదు. టైర్లు చూసుకుంటే గ్రిప్ పరంగా మనకు టైర్లు 4 టైర్లు అపోలో కంపెనీ టైర్లు అవుతున్నాయి. వెల్ మెయింటైన్ చేసిన కారు. మనకు ఆటో ఫోల్డెడ్ మీకు చూపిస్తా ఒకసారి. కీ జేబులో ఉంది. కీ మనకు జేబులో నుండి సరిపోద్దండి. కీ లోపల సరిపోద్ది. మనకు లాక్ చేసినప్పుడు ఆటోమేటిక్గా సైడ్ మిర్రర్ క్లోజ్ అయితే చూపిస్తా ఒకసారి. లాక్ చేసినప్పుడు ఆటోమేటిక్గా సైడ్ మిర్రర్ క్లోజ్ అవుతాయి. అన్లాక్ చేసినప్పుడు మళ్ళీ ఓపెన్ అవుతాయి. ఇవి టాప్ అండ్ వెహికల్లో వస్తాయి. వెహికల్ అయితే చాలా నీట్గా ఉంది, మంచి కండిషన్లో ఉంది. డీజిల్లో మనకి 24+ మైలేజ్ వస్తుంది. ఒకసారి టోటల్గా ఒకసారి చెప్తా. 2014 గ్రాండ్ ఐటెన్ ఆస్టా. ఇప్పటికైతే యాక్సిడెంట్ అయితే కాలేదు, చాలా నీట్గా ఉంది. మనకు అలై వీల్స్, 2 ఎయిర్ బ్యాగులు సేఫ్టీ పరంగా, వెనకాల రియర్ వైఫర్, రియర్ డిఫాగర్, వెనకాల రియర్ AC. కంపెనీతో వచ్చినప్పుడు ఎట్లయితుందో కార్ అట్లే ఉంది. చిన్న చిన్న లైట్గా డోర్లకు అయితే స్క్రాచెస్ అక్కడక్కడ ఉన్నాయి. ఒరిజినల్. మనకి బయట ఉంటే చాలు లాక్ అయిపోతుంది, లోపల ఉన్నప్పుడు అయితే లాక్ కాదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్ సిద్దిపేట్. మీకు ఈ కార్ గురించి డీటెయిల్స్ కావాలన్నా ఫొటోస్ కావాలన్నా నాకు హాయ్ అని పెట్టి మీ పేరు, మీ డీటెయిల్స్ పెట్టండి, నేను మీకు పంపిస్తాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఢిల్లీ కార్ సిద్దిపేట్. ఒకసారి రేట్ చెప్తున్నా, రేట్ మర్చిపోయినా.
కస్టమర్ది మనకి ఇంతకుముందు రేట్ ఎక్కువ అయిపోయిండు, 3,45,000 అట్లా అయిపోయిండు. ఇప్పుడు చాలా తగ్గించినండి, 3,30,000 3,20,000 మీకు ఫైనల్ ఇస్తామండి. దీనికి ఫైనాన్స్ కూడా వస్తే 2 లక్షల వరకు మీకు 1 లక్ష రూపాయలు డౌన్ పేమెంట్ కడితే మీకు ఈ కార్ అయితే ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్ సిద్దిపేట్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మీకు తెలిసిన వాళ్ళకి చేయండి. తక్కువ బడ్జెట్లో కార్ ఇది. థ్యాంక్ యూ.